Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. సో నేనైతే రీసెంట్గా దసరా అని ఒక రెస్టారెంట్ అయితే విజిట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్ తెలంగాణ అండ్ అథెంటిక్ డిషెస్ అయితే సర్వ్ చేస్తారు. దసరా అని వినంగానే మనకి గుర్తొచ్చేది తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ ఈ రెస్టారెంట్ కూడా మొత్తం అదే థీమ్తో ఉంటుంది. ఈ రెస్టారెంట్లో అంబియన్స్ కూడా ప్రాపర్ తెలంగాణ స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ అక్కడున్న పెయింటింగ్స్తో ఇంకా ఆ ఫీల్ అనేది ఎన్రిచ్ అవుతుంది. ప్రతి ఒక్క పెయింటింగ్కి దేర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుంది, నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గర. ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ప్లెజెంట్ లంచ్ ఇంకా డిన్నర్కి అయితే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ హియర్. బట్ ఓన్లీ ఫ్లా ఏంటంటే కొంచెం సర్వీస్ అనేది లేట్ ఉంది. అండ్ మీరు ముందుగా ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్తే బెస్ట్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మనం రెగ్యులర్గా ఆర్డర్ చేసేవి కాకుండా ఇక్కడ డిఫరెంట్వి ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ మేము కూడా అలానే ట్రై చేస్తాము. ఫస్ట్ అయితే మేము సూప్లోకి చికెన్ మ్యాంచోర్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా వేరేవి కూడా ఉండే కానీ మాకెందుకో అది టేస్ట్ చేయాలనిపించింది. ఇట్ వాజ్ రియలీ గుడ్. నెక్స్ట్ అయితే స్టార్టర్స్లోకి కొమరం భీమ్ ఫ్రైడ్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇన్షార్ట్గా దీన్ని KFC చికెన్ అని కూడా అంటున్నారు. అండ్ దీని టెక్స్చర్ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంది. ఇదైతే సేమ్ KFC చికెన్ లానే అనిపించింది. అండ్ నెక్స్ట్ స్టార్టర్ అయితే మేము స్పైసీ ఫ్రైడ్ ఫిష్ అయితే ఆర్డర్ చేసాము. ఇదైతే డెఫినెట్గా మస్ట్ ట్రై డిష్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఈ డిష్. ఈ స్టార్టర్ నేమ్ వచ్చేసి మటన్ ముట్టీలు. అండ్ ఇవి కూడా బాగున్నాయి, కానీ స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది అంతగా నచ్చదు. స్పైస్ లెవెల్స్ అనేది కొంచెం లో ఉన్నాయి, కానీ డిష్ అయితే బాగుంది. అండ్ మీరైతే మటన్ ఫేవరెట్స్ అయితే ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి. మెయిన్ కోర్స్లో అయితే మేము టోటల్గా 3 రైస్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ వచ్చేసి సాంబార్ రైస్ విత్ చికెన్. ఇదైతే ది మస్ట్ ట్రై ఐటమ్. చాలా అంటే చాలా బాగుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై వెన్ యూ గో దేర్. నెక్స్ట్ నల్లి గోష్ బిర్యానీ. దీని గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి ఇది ఫేవరెట్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా మటన్ ఫేవరెట్స్ ఉంటే ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి. థర్డ్ రైస్ ఐటమ్ వచ్చేసి చికెన్ 65 బిర్యానీ. ఇది కూడా టేస్ట్ అయితే క్రేజీ ఉంది. సో లాస్ట్లో ఇంకా మేమైతే డెజర్ట్స్ ఆర్డర్ చేసాము. దాంట్లో
కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మెన్యూలో బర్డ్స్ నెస్ట్ అని. దాంట్లో అయితే మనకి సపరేట్గా ఒక బౌల్లో హాట్ మిల్క్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొక బౌల్లో పేని ఇంకా 2 గులాబ్ జామున్ అయితే ఇచ్చారు. కానీ టేస్ట్ అయితే అంత గ్రేట్గా లేదు బికాజ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా లో ఉండే అండ్ ఎందుకో టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించలేదు. నెక్స్ట్ అయితే ఆప్రికాట్ డిలైట్ ట్రై చేసాము. ఇది టేస్ట్ అయితే బాగుంది అండ్ యూ కెన్ ట్రై దిస్ డెజర్ట్స్లో అయితే. లాస్ట్‌లో క్రీమ్ ఆఫ్ సీతాఫల్ అని ఈ డెజర్ట్ ట్రై చేసాము. నాకైతే సీతాఫల్ టేస్ట్ కన్నా వేరే ఫ్లేవర్ డామినేటింగ్ అనిపించింది. మీరు కూడా ఇలాంటి అథెంటిక్ ఫుడ్ ట్రై చేయాలంటే దసరా రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ.